ఒకప్పుడు అందాల నటి అంటే అందరూ ఐశ్వర్యరాయ్ పేరే చెప్పేవారు. అందాల రాణి కిరీటంతో పాటు నటిగా ఐశ్వర్యరాయ్ మెప్పించింది. నేటికీ తన స్టార్డమ్ కాపాడుకుంటూ వస్తోంది. ఐశ్వర్యరాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకుని 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది. అయితే ఇన్నాళ్లు ఆరాధ్య ఎక్కడ కనిపించినా కూడా చిన్న పాప, క్యూట్ పాప అన్నట్టుగానే అంతా చూస్తూ వచ్చారు. బేబీ కటింగ్ తో ఎన్ని రోజులు కనిపించి చిన్నారి అనిపించుకున్న ఆరాధ్య బచ్చన్ ఇప్పుడు పెద్దమ్మాయిగా మారింది. హెయిర్ స్టైల్ మార్చడం ద్వారా ఇప్పుడు ఆరాధ్య చిన్న పాప అనే అభిప్రాయం పోయింది. కొత్త హెయిర్ స్టైల్ తో పాటు ఐశ్వర్య అప్పట్లో ఎలా ఉందో అలాగే ఉండడంతో కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంబానీ వారి ఇంట జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ లో తల్లి ఐశ్వర్యతో కలిసి ఆరాధ్య బచ్చన్ పాల్గొంది. ఆ సమయంలో కెమెరామ్యాన్స్ దృష్టి అంతా కూడా ఆరాధ్య పైనే ఉంది. ఇంత తక్కువ సమయంలోనే ఆరాధ్యలో ఎంత మార్పు వచ్చింది అన్నట్లుగా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చిన్నారి అనుకున్న ఆరాధ్య పెద్దమ్మాయి అయింది కనుక ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ జరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి అదుగో ఇదిగో అంటూ పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్యరాయ్ కూతురు అవటం వల్ల సహజంగానే ఆరాధ్య యొక్క ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చర్చ షురూ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఆరాధ్య భవిష్యత్తు ప్రణాళిక గురించి ఐశ్వర్య లేదా అభిషేక్లు మీడియా ముందు చెప్పలేదు. అయినా కూడా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది, ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. మొత్తానికి అందంలో తల్లి ఐశ్వర్యను ఆరాధ్య మించిపోయింది అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తోంది.